కోట్లు అప్పు తీసేసుకుని బ్యాంకుల నుంచి ఉమ్, ఏ పలుకుబడితో పొలిటికల్ పలుకుబడి తీసేసుకుని ఆ తర్వాత 1000 కోట్లు ఖర్చు దాచేసేసుకుని 1000-1500 కోట్లు 300 కోట్లు 400 కోట్లు చేతిలో పెట్టుకుని నా దగ్గర ఏం లేదు అని చేతులు ఎత్తేసారు అనుకోండి, ఉమ్, బ్యాంక్ వాళ్ళు ఒకటి సిబిఐ కంప్లైంట్ చేస్తారు. అవును. సిబిఐ కంప్లైంట్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తారు. మనం ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి చూపించకుండా ఉంటే చాలు, జాగ్రత్త పడితే చాలు. అంతే. ఉమ్, అప్పుడు వాళ్ళు వస్తారు, మన దగ్గర అంతా ఎతుకుతారు. హార్డ్వేర్ అంటారు, సాఫ్ట్వేర్ అంటారు, కీలక డాక్యుమెంట్లు దొరికినాయి అంటారు, అయ్యి పట్టుకెళ్ళారు ఈ పట్టుకెళ్ళారు అంటారు, ఏముండదు. ఉమ్, ఫైనల్గా ఆ తర్వాతన బ్యాంకులోళ్ళు ఈయన దగ్గర 400 కోట్లు మిగిలి ఉందండి, అది మేము స్వాధీనం చేసుకుంటాం, దివాళా కింద అతన్ని అనౌన్స్ చేయండి అని ఎన్సీఎల్ఆర్టీకి వెళ్తారు. అంతే. ఎన్సీఎల్ఆర్టీ ఇచ్చేస్తుంది. ఉమ్, ఈ 400 కోట్ల ఆస్తి వాళ్ళు తీసేసుకుంటారు. అది. మనం ఈ డబ్బులతో తర్వాత ఎంజాయ్ చేసుకోవచ్చు. అంతే. ఇది భారతదేశంలో విచిత్ర కుంభకోణం నడుస్తుంది. న్యాయపరమైన కుంభకోణం, చట్టాలను అడ్డం పెట్టుకుని కుంభకోణం. విజయ్ మాల్యాకి తెలిసి చావక పారిపోయాడు. నీరవ్ మోడీ, చోక్సీ, విజయ్ మాల్యా, ఉమ్, ఉమ్, అది సరిగ్గా వాడుకుంటే ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. అవును. ఉమ్, ఇంకో రూపాయి ఇసిరేసేవాళ్ళు కావాలంటే. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఈయన కూడా ఆల్రెడీ ఎన్సీఎల్ఆర్టీకి వెళ్ళిపోయారు. 800 కోట్లు 900 కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేసి. అవును. రఘురామకృష్ణరాజు ఏం చేస్తాడు, నా ఆస్తి అంతా ఇచ్చేసానండి, నేను దివాళా తీసేశాను కాబట్టి నేనేం చేయలేకపోయాను అని కోర్టు అంటే కోర్టు శిక్షిస్తుందా? ఉమ్, అంబానీని శిక్షించలేదు కదా, అనిల్ అంబానీని. అవును. అనిల్ అంబానీ మీద కేసు పెట్టారు. ఈడీ, సిబిఐ రైడ్స్ అన్నీ అయినాయి.